హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ శ్రావణి వర్మ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మేము చిన్న పిక్నిక్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఓన్లీ లేడీస్ మాత్రమే. వితౌట్ హస్బెండ్స్ అండ్ కిడ్స్. ఓన్లీ లేడీస్ మాత్రమే వెళ్తున్నాం. అది కూడా అపార్ట్మెంట్లో లేడీస్ అందరూ కలిపి వెళ్తున్నాము. నాకైతే ఈ ఐటమ్స్ అన్నీ వచ్చాయి. అందుకే నేను మీకు ఇక్కడ చూపించేస్తున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళాక అందరూ తెచ్చిన ఐటమ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. నాకైతే రైస్, పాపడ్స్, కచంబర్ అండ్ సాల్ట్, కర్డ్, ఆవకాయ వచ్చింది. నేను సాల్ట్ ఎవరైనా వేసుకుంటే వేసుకుంటారు పెరుగు కాబట్టి దాంతో పాటే పట్టుకున్నాను. ఇంట్లో కూడా ఆవకాయ ఉంటే అది కూడా పట్టుకున్నాను. ఇంకా ఒక బెడ్‌షీట్, వాటర్ బాటిల్స్ అన్నీ నాకు వచ్చినవన్నీ నేను ఇలా పట్టేసుకున్నాను. ఇంకా అలా మీకు ఒకసారి చూపించేస్తున్నాను ఇక్కడ. ఇంకా మేము స్టార్ట్ అయిపోయామండి అపార్ట్మెంట్ దగ్గర. ఈ ఒక్క బాబునే మేము తీసుకొని వెళ్తున్నాం. ఎందుకంటే చిన్నవాడు కాబట్టి ఇంట్లో ఉండడం కష్టం కదా! అందుకే మా అందరికీ తోడనమాట. వీళ్ళ మమ్మీ ఇంకా రెడీ అవుతున్నారు. ఇంకా రాలేదని చెప్పి మేము ఈ బాబుని తీసుకొని వెళ్ళిపోతున్నాం మాతో పాటు. ఇంకిక్కడ స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ 8:30 అని చెప్పాము. 9కైనా వస్తారు అందరూ అని చెప్పి 8:30 కాస్త 11 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా ఉన్ని కాస్త టైంలో కూడా మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు. ఈ టైంలో మళ్ళీ ఫాస్ట్‌గా వచ్చేయాలని చెప్పి ఉన్ని టైంలోనే మేము ప్లాన్ చేసుకొని హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చాం. అంతా మీరు చూసేయండి. వీడియో అంతా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. ఇంక మేము వెళ్ళేదైతే మాకు ఇంటి దగ్గరలో ఉన్న స్టీల్ ప్లాంట్, ఇందిరా పార్క్ అయితే వెళ్ళామండి. స్టీల్ ప్లాంట్‌లో మొత్తం 2 పార్క్స్ ఉంటాయి. ఒకటి ఇందిరా పార్క్, ఒకటి నెహ్రూ పార్క్. మేము వెళ్ళేదైతే ఇందిరా పార్క్ వెళ్ళాము. 2 పార్క్స్ కూడా చాలా బాగుంటాయండి. పిల్లలతో అయితే వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మాకు ఇంటి దగ్గరలో ఇది ఉంది. చక్కగా పీస్‌ఫుల్‌గా ఉంది. లోపలికి ఫస్ట్ వెళ్లి చూసొచ్చాము. ఇది నచ్చితే ఇది ఇక్కడ వెళ్దాం. లేదు అంటే ఇంకో పార్క్ వెళ్దాం. ఇంక ఇది వెళ్ళేసరికి చాలా పీస్‌ఫుల్‌గా నీడ కూడా చాలా ఉంది. ఇంకెందుకని చెప్పి ఇక్కడే మేము ఈ లోపలికే వచ్చేసాము ఈ పార్క్‌కి. ఇంక లోపలికి వెళ్ళాక ఉసిరి చెట్టు కూడా మాకు కనిపించింది. మీకు అది కూడా చూపిస్తాను. ఇదైతే ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ ఇలా ఉంటది మీకు. ఇందాక బయట చూపించాను కదా! అదంతా బయట వ్యూ. ఇదంతా లోపల. మీకు ఎక్కడైనా హ్యాపీగా కూర్చోవచ్చు. చాలా చెట్లనేవి ఉంటాయి. నీడ కూడా చాలా ఉంది. హ్యాపీగా చెట్టు కింద ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొచ్చేసరికి ఇక్కడ మాకు ఉసిరి చెట్టు కూడా కనిపించింది. యాక్చువల్లీ ఉండదేమో అనుకున్నాం గానీ, ఎళ్ళేసరికి స్టార్టింగ్ పాయింట్‌లోనే మాకు ఉసిరి చెట్టు అనేది కనిపించింది. ఇంక మేము లోపల వరకు వెళ్ళలేదు. ఇంకా బయటే ఇంకా చెట్టు పక్కనే మేము చక్కగా తెచ్చుకొని బెడ్‌షీట్స్ అవి వేసేసుకొని ఫస్ట్ ఉసిరి చెట్టు ఉంది. అక్కడే ఎవరో పసుపు, కుంకుమ కూడా కొంచెం వేసి ఉంచారండి పేపర్స్‌తో పాటు. ఇంకా ఆ పసుపు, కుంకుమ మేము వేసేసి పూజ అనేది చేసేసుకొని దండం పెట్టేసుకున్నాము. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుందాం అనుకున్నాను గానీ, ఉండవని ఉండవనే అనుకున్నాము. ఇంకెందుకు తేడమని చెప్పి తేలేదు. ఇంకొచ్చేసరికి చక్కగా ఉసిరి చెట్టు ఉంది. ఎవరో మా కోసం అని చెప్పి పసుపు, కుంకుమ కూడా అక్కడ పెట్టారు. హ్యాపీగా ఇంకా పసుపు, కుంకుమతో పూజ అది చేసేసుకొని చక్కగా మేము దండం పెట్టేసుకొని ఇంక చక్కగా ఆహ్, చెట్టు చుట్టూ ఒక 5 టైమ్స్ తిరిగామండి. దర్శనం చేసుకున్నాము. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది మాకు చెట్టు చూసేసరికి. ఓకే. వెళ్తున్నాం గానీ ఉసిరి చెట్టు కింద తింటే ఇంకా బావుంటదని అనుకున్నాం గానీ, ఉసిరి చెట్టు ఉంటదనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేము వచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర కూడా కూర్చొని ఎంజాయ్ చేసాం. అది కూడా ఇంకా హ్యాపీగా ఉంది. ఇంకా అలాగా వీడియో అది కంటిన్యూ అవుతుంది. చూసేయండి తప్పకుండా.
తులసి చెట్టు దగ్గర కూడా పూజ అది కంప్లీట్ అయిపోయాక మేము ఎవరెవరైతే మ్యాట్స్ అవి తెచ్చుకున్నామో బెడ్‌షీట్స్ అవి కిందన వేసేసుకున్నామండి. అవన్నీ వేసేసుకొని కాసేపు కూర్చొని అలా చిట్ చాట్ చేసుకున్నాం. ఇంకా బాబు కూడా పడుకొని లేసిపోయాడు. వాళ్ళ మదర్ వచ్చాక వాడు కూడా కూర్చొని వాళ్ళ మదర్‌తో ఆడుకుంటున్నాడు. ఇంకా వాడికేం అర్థం అవ్వట్లేదు. ఏంటి ఈళ్ళందరి మధ్యలో నన్ను కూర్చోబెట్టాడు అన్నట్టు ఫీలింగ్ వాడికుంది. ఇంకా వచ్చేటప్పుడు మేము హౌసీ బుక్ అది తెచ్చేసుకున్నామండి. ఇంకా మేమేం ఆడతాం లేడీస్ కాబట్టి కూర్చొని ఆడే గేమ్స్ అయితే ఇంకా హౌసీ అదైతే కొద్దిగా టైమ్ పాస్ అవుద్దని ముందే అనుకున్నాం ఆడుకుందామని. ఇంకా అందరూ రూ. 100 తెచ్చారు. అక్కడ చేంజ్ కూడా లేదు. కాకపోతే టికెట్స్ తీసేసుకొని తర్వాత ఇంకా ఫోన్‌పే చేసుకున్నాం తప్ప అక్కడ ఎవరి దగ్గర చేంజ్ అనేది లేదు. ఇంకా ఎవరెవరికైతే వస్తున్నాయో ఇంక వాళ్ళకి అలా ఫోన్‌పే చేస్తూ అలా ఆడుకున్నాం. ఇంకా స్నాక్స్ అవి కూడా తెచ్చారు కొంతమంది. ఇంకా అవి కూడా స్నాక్స్ అవి తింటూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. సడన్‌గా ఒక్కసారి మేమందరం ఏదో పిల్లల్లాగా అయిపోయినట్టు ఫీలింగ్ అనిపించింది. పిల్లలెవ్వరికీ అస్సలు తెలీదు మేమెళ్ళినట్టు. మరి ఇంటికెళ్ళాక వాళ్ళు ఎలా తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో చూడాలి. కంపల్సరీ వీడియో అయితే పిల్లలందరూ చూస్తారు కాబట్టి వాళ్ళకి వీడియోలోనే తెలియాలి. మా పిల్లలకైతే ఇప్పటివరకు తెలీదు. నేను వెళ్ళొచ్చాను గానీ ఇప్పటివరకు వాళ్ళు వెళ్ళారని తెలీదు. వీడియో చూస్తే అనుకుంటారు మీ అందరూ వెళ్లారు కదని కంపల్సరీ అనుకుంటారు వాళ్ళు. ఇక్కడ హౌసీ అయితే మేము ఆడుకుంటున్నామండి. నాకైతే ఒక రూ. 40 వచ్చింది. చాలా మందికి 120, 130 కూడా వచ్చాయి. కొంతమందికైతే పోయాయి కూడా పాపం. అయినా ఎంజాయ్‌మెంట్‌గా ఆడాం గాబట్టి అలాగ ఎవరు ఏమి ఫీల్ అవ్వము గాబట్టి హ్యాపీగా హౌసీ అనేది కంప్లీట్ అయిపోయిందిక్కడ. ఇంకా ఒక్కొక్క గేమ్ మాకు ఉన్న టైంలో మేము ఎలా టైమ్ స్పెండ్ చేసాం ఏంటని మీకు చూపిస్తున్నాం. మేము 11:00 స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర. 11:30 అయిపోయింది. 11 కూడా కాదు. ఇంకా 11:30 నుంచి మాకు ఉండే టైము 3 వరకే ఉంది. మళ్ళీ 3:30కి పిల్లలందరూ వచ్చేస్తారు. ఇంకా హౌసీ అది అయిపోయాక ఇక్కడ మేము కబడ్డీ ఆడుకుంటున్నామండి. ఏదో మాకు ఉన్న టైంలోనే మేము ఏ గేమ్స్ అయితే ఆడగలమో ఆ గేమ్స్ అన్నీ ఆడుకుంటున్నాము. ఒకసారి మేమందరం ఏదో చిన్న పిల్లల్లా అయిపోయినట్టు మాకు ఫీలింగ్ అనిపించింది. అపార్ట్మెంట్‌లో కూడా అందరు లేడీస్ చాలా సరదాగా ఉంటారండి. అందరూ కలిసిపోతాం వెంటనే. ఒకళ్ళు దూరంగా ఉన్నారు అలాగ ఏముండదు. అందరూ ఫ్రెండ్స్‌లాగా హ్యాపీగా కలిసిపోతాం. ఏ చిన్న పిక్నిక్ అనుకున్నా సరే హ్యాపీగా అనుకోని వెళ్ళిపోతూ ఉంటాము. కిందన కూడా ఏవైనా పూజలవి వచ్చినప్పుడు కూడా అందరూ కలిసి చక్కగా ఫ్యామిలీస్ కూడా అందరూ అలాగే ఉంటారు. పిల్లలు కూడా హ్యాపీగా ఆడుకుంటారు. పెద్దవాళ్ళు కూడా అలాగే ఉంటాం మేము కూడా. ఇంకా హౌసీ అయిపోయాక ఇక్కడ కబడ్డీ ఆడుతున్నామండి. చూసేయండి. ఇంకిక్కడ కబడ్డీ కూడా కంప్లీట్ అయిపోయాక కొంచెం రెస్ట్ తీసుకున్నామండి. కొంచెం బాగా గెంతాం కాబట్టి కాసేపు కూర్చొని మళ్ళీ అంతాక్షరి అనేది పెట్టుకున్నాము. ఇంక మాలో ఉన్న టాలెంట్ అంతా బయటకి తీసి పాడుతున్నాము. వాడిని పాపం మధ్యలో కూర్చోబెట్టి వాడికి ఏం అర్థం అవ్వట్లేదు బాబుకి. అలా చూస్తున్నాడు అందరి ఫేసెస్. ఇంక అందరం కూర్చొని పాటలవి పాడుకుంటున్నాము. ఇంకా పాటలవి అయిపోయాక మళ్ళీ కాసేపు ఆడుకుందాం అని చెప్పి మళ్ళీ ఇంకొక గేమ్ అనేది స్టార్ట్ చేసాం. ఇక్కడైతే అంతాక్షరి అది ఆడుతున్నాము. నేను మీకు డైరెక్ట్ వాయిస్ అనేది పెట్టేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ మీరందరూ భయపడతారని చెప్పి నేను వాయిస్ అనేది ఏం పెట్టలేదు. వాయిస్ రికార్డ్ అనేదే ఇస్తున్నాను ఇక్కడ కూడా. ఇంకా అలా కాసేపు అంతాక్షరి కూడా అలాగా కూర్చొని ఆడుకుంటున్నాం. ఎందుకంటే బాగా అలసిపోయాం అక్కడ గెంతాం కాబట్టి. ఇంకా వెళ్ళే ముందే తినేసి వెళ్దామని చెప్పి ఇంక మేము కంటిన్యూ 2:30 వరకు గేమ్స్ అలా ఆడుతూనే ఉన్నాము. మేము ఫాస్ట్‌గా వచ్చిన వెంటనే అయితే లంచ్ అది చేయలేదు. 11:30 టు కంటిన్యూ 2:30 వరకు గేమ్స్ అవి బాగా ఆడుకొని ఎంజాయ్ చేసాం. ఇంకిక్కడ మా పాటలు మాకే భయంకరంగా ఉండి నవ్వుకుంటున్నాం ఇక్కడ. ఇంక ఇది కూడా అయిపోయింది. అంతాక్షరి కూడా ఇక్కడ దంషరత్ కూడా ఆడేస్తున్నాము. ఏదో మాలో ఉన్న టాలెంట్స్ అన్నీ ఇలాంటప్పుడు బయటకొస్తాయి అనిపిస్తది లేడీస్‌లోని. కానీ అందరూ బానే ట్రై చేసాం. బానే ఆడుకున్నాం. అంతాక్షరి బానే ఆడాం. హౌసీ అంటే అది ఒక కామన్ గేమే కాబట్టి ఆ ప్రాబ్లమ్ అలాంటిదేమి ఉండదు. ఇంకిక్కడ దంషరత్ గాని, తర్వాత కబడ్డీ గాని, నెక్స్ట్ అంతాక్షరి గాని,
ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడే ఎవరి టాలెంట్ ఏంటంటే బయటకొస్తుంది. ఇక్కడ అందరూ బాగా స్పోర్టివ్‌గా తీసుకొని చాలా బాగా ఆడారు. వీడియో కూడా తీస్తానంటే ఎవ్వరు ఏమనలేదు. అందరూ ఎంకరేజ్ చేశారు. తీసుకోమన్నారు. ఇంక నేను కూడా అందుకే ఇంటి దగ్గరే వీడియో అనేది స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడిలాగా కంటిన్యూ అవుతుంది. గేమ్స్ అన్నీ ఇంక ఈ విధంగా అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇంక ఇక్కడ తెచ్చినవన్నీ చూపించేస్తున్నాను చూడండి. ప్లేట్స్ కూడా కౌంటే. ప్లేట్స్ కూడా ఒకళ్ళు తెచ్చారు. ప్లేట్స్ బాదం మిల్క్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, పులిహోర, స్వీట్, నెక్స్ట్ ఆలూ కర్రీ, పాపడ్స్, ఆవకాయ, సాంబారు, రైస్, చిప్స్, కర్డ్, వాటర్ బాటిల్స్ ఇంకెవరు వాటర్ బాటిల్స్ అయితే వాళ్ళు తెచ్చేసుకున్నామండి. పాపడ్స్ నేను కాకుండా ఇంకొక ఆవిడ కూడా పాపడ్స్ తెచ్చారు. మేము నిన్న సరదాగా మీటింగ్ పెట్టేటప్పుడు ఒక అతను వచ్చారు. అతనితో ప్లస్ జోక్ చేస్తూ ఒక ఆవిడ ఉన్నారనమాట. మీరు ఖచ్చితంగా బాదం మిల్కే ఇవ్వాలని. అతను సీరియస్‌గా తీసుకొని పాపం ఆ బాదం మిల్క్ మా కోసం అని చెప్పి అందరి కోసం అని చెప్పి అన్ని బాటిల్స్ తెచ్చారు. ఇంకా మేమైతే దేవుడి దగ్గర కొంచెమే పెట్టాము అవి ఐటెమ్స్. ఎందుకంటే అందరూ ఎంగిల్ చేసేస్తారు. తినేటప్పుడు టేస్ట్ కోసం అందరూ కలిపి తింటాం కాబట్టి టేస్ట్ ఎలా ఉంటది ఏంటని ముందే చూసేస్తారు కదా! దానివల్ల ఏవేవైతే మేము ఎంగిల్ చేయలేదో అవి మాత్రమే దేవుడి దగ్గర పెట్టాం. రైస్ అవి నేనైతే మనం చెక్ చేయం కదా! దాంట్లో అది రైస్ కొద్దిగా, చిప్స్, కర్డ్ అవి ఆ 3 మాత్రం మేము దేవుడి దగ్గర పెట్టామండి. ఇంక మిగతావందరూ ఇంకా తినేస్తారు కాబట్టి టేస్ట్ కోసం అని చెప్పి అవేం పెట్టలేదు. మరి ఇది చెట్టు కింద కూర్చున్నంత గాని ఇంక దేవుడికి ఏదోకటి పెట్టాలని చెప్పి అప్పటికప్పుడు రైసును, కర్డ్ పెట్టి దండం పెట్టేసుకున్నాం. ఇంకా తెచ్చిన ఐటెమ్స్ అన్నీ ఇంకిలా ప్లేట్‌లో పెట్టుకొని తినేస్తున్నాం. బాదం మిల్క్ తెచ్చినందుకు అతనికి చాలా థ్యాంక్ యూ. తర్వాత అందరూ డిస్కస్ చేసి అనుకున్నాం అతనికి ఏదో ఒకటి ఇవ్వాలి. మనం ఏదో జోక్ చేస్తే అసలు సీరియస్‌గా తెచ్చేసారు అనుకున్నాము. జగన్ గారు చాలా థ్యాంక్ యూ. అందరికీ బాదం మిల్క్ తెచ్చినందుకు. మీకు తప్పకుండా ఏదో ఒకటి అందరూ ఏదో ఒక ఐటెమ్ చేసి ఇస్తాంలెండి. నెక్స్ట్ ఇంకిలాగా తెచ్చినవన్నీ హ్యాపీగా అందరూ కూర్చొని మాట్లాడుతూ తింటున్నామండి. అన్ని ఐటెమ్స్ చాలా బావున్నాయి. యాక్చువల్లీ మేము తెచ్చినవి మా పిల్లలు కూడా సరిపోతాయి. అంత ఎక్కువ తెచ్చేసాం అందరం. ఇంకా హస్బెండ్స్ వచ్చినా సరిపోద్ది. పిల్లలొచ్చినా సరిపోద్ది. ఇద్దరు వస్తే సరిపోదు గానీ, ఇంకా ఈసారి మేము ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు అనుకున్నాం. ఇప్పుడు ఎంతైతే క్వాంటిటీ చేసుకున్నామో ఇంకొక 1 గ్లాస్, 2 గ్లాసెస్ వేసుకుంటే చక్కగా మన ఫ్యామిలీ మొత్తానికి సరిపోద్ది. ఇంకెప్పుడైనా ఈ క్వాంటిటీ చేసుకున్నప్పుడు ఇలా చేసుకుందామని అలా డిస్కస్ చేస్తూ మాట్లాడుతున్నాం. చాలా ఐటెమ్స్ మిగిలిపోయాయి కూడా. ఇంకిలా మా లంచ్ అదైతే కంప్లీట్ అయిపోయిందండి. బాబుది కూడా కంప్లీట్ అయిపోయింది. మేము గేమ్స్ ఆడేటప్పుడే వాళ్ళ మదర్ కూడా బాబుకి తినిపించేశారు. ఇంకా మాతో పాటు కూడా కొంచెం అలా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు వాడు. ఇంక అంతా అయిపోయాక అలాగా ఒకసారి ఒక రౌండ్ వేద్దామని చెప్పి తిని తరగాలి కదా! కొంచెం గట్టిగా తిన్నాం అందరం. అన్ని ఐటెమ్స్ తిన్నాం కాబట్టి కొంచెం హెవీ అనిపించింది. ఇంకా అది అరగాలి కాబట్టి ఒక రౌండ్ వేద్దామని చెప్పి ఇంక అలాగా మొత్తం అంతా అలా ఒకసారి ఒక రౌండ్ వేసేసాము. ఇంకా వ్యూ అయితే చాలా బావుందండి. ఇంకా మా పిక్నిక్ అయితే ఇలా కంప్లీట్ అయింది. మీరు ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళు ఏమనరు. మీరు హ్యాపీగా ఎళ్లి లోపల లంచ్ గానీ, టిఫిన్స్ గానీ ఏదైనా హ్యాపీగా మీరు పట్టుకొని వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు ఏమనరు. ఇంకా మా పిక్నిక్ ఇంకా ఈ కార్తీక మాసంలో మా అపార్ట్మెంట్ పిక్నిక్ ఇలా కంప్లీట్ అయింది. బాయ్ ఫ్రెండ్స్.